నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. సెలబ్రిటీల ప్రపంచం ఒక రంగుల వేదిక. ఇక్కడ ప్రతి నవ్వు, ప్రతి కదలిక కోట్ల కళ్ళతో గమనించబడుతుంది. ఒక చిన్న స్నేహపూర్వక చూపు, ఒక సాధారణ పలకరింపు కొన్నిసార్లు ఊహాగానాలకు, పుకార్లకు కారణమవుతాయి. అలాంటి పుకార్లకు కేంద్రంగా నిలిచింది అందాల నటి మృణాల్ ఠాకూర్. గతంలో నటుడు సుమంత్తో ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ ఊహాగానాలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి దిగిన ఓ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ ప్రచారంపై సుమంత్ స్పష్టతనిచ్చారు. ఆ ఫోటో సీతారామం ప్రమోషన్స్ లో తీసుకున్నదని వివరించారు. ఆ తరువాత మృణాల్ కూడా సుమంత్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని చెప్పుకొచ్చింది. అది ఒక పుకారు. కానీ ఇప్పుడు అలాంటిది మరొక పుకారు కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇలా ఒక తుఫానులా వ్యాపిస్తోంది. దాని కేంద్రంలో ఉన్నది స్టార్ హీరో ధనుష్, మృణాల్ ఠాకూర్. ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని కొన్ని రోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సాధారణంగా కలిసి నటించిన హీరో హీరోయిన్ల మధ్య అలాంటి పుకార్లు రావడం సహజమే. కానీ వీరిద్దరూ ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. అయినా ఇంత క్లోజ్ గా ఉండడంతో అనుమానాలకు తావిచ్చింది. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికిన ధనుష్ కొంతకాలంగా సింగిల్ గా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో మృణాల్తో ఆయన సన్నిహితంగా మెలగడం డేటింగ్ వార్తలకు బలం చేకూర్చింది. మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు వేడుకల్లో ధనుష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవడం, ఆమె చేతులు పట్టుకుని లవర్స్ లా సన్నిహితంగా ఉండడం, ఇవన్నీ ఈ వార్తలకు మరింత బసాలను అందాయి. బాలీవుడ్ మీడియా అయితే అసలు సంబంధమే లేని పార్టీకి మృణాల్ ధనుష్ కోసమే వెళ్ళిందని కోడైకొస్తుంది. ఈ ప్రేమాయణం నిజమేనని, త్వరలో ఎవరైనా ఒకరు బయటపడవచ్చని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పుడు ఒక తుది క్లారిటీ వచ్చింది. ఆ పుకార్లకు స్వయంగా మృణాల్ ఠాకూర్ స్పందించింది. తన మౌనాన్ని వీడి ఆమె చెప్పిన నిజం అందరి ఊహాగానాలకు తెరదించింది. ధనుష్ నాకు కేవలం స్నేహితుడు మాత్రమే, అంతకు మించి మా మధ్య ఎలాంటి సంబంధం లేదు. దయచేసి ఇలాంటి పుకార్లను సృష్టించకండి. సన్ ఆఫ్ సర్దార్ 2 ఈవెంట్ కు ధనుష్ నా కోసం కాదు, అజయ్ దేవగన్ ఆహ్వానం మేరకు వచ్చారు. ధనుష్ హిందీ సినిమాల్లో నటించడం వల్ల బాలీవుడ్ స్టార్స్ తో ఆయనకు మంచి స్నేహం ఉంది. అందుకే ఆయన అక్కడికి వచ్చారు. అక్కడ ఎదురుగా ఉన్నందువల్లనే నేను ఆయన్ను పలకరించాను, అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదు అని ఆమె స్పష్టం చేసింది. మృణాల్ ఠాకూర్ ఈ విధంగా చెప్పడంతో ఈ డేటింగ్ పుకార్లకు దాదాపు తెరపడినట్లేనని అనుకోవచ్చు. ఈ విషయంపై ధనుష్ కూడా స్పందిస్తే ఇక ఈ ప్రచారానికి కూడా పూర్తిగా ముగింపు పడినట్లేనని నెటిజన్లు భావిస్తున్నారు.